ఉల్లి లేనిదే వంటిల్లు లేదు. నిత్యావసరంగా మనం వాడుకునే ఉల్లిని ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లోనూ సాగు చేస్తారు. వాణిజ్యపరంగా అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగులో ఉంది. గుండె జబ్బులకి దివ్య ఔషధమైన ఉల్లి శరీరంలోని కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు కంటికి, జ్ఞాపక శక్తికి, జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. అందుకే తల్లి కూడా చేయని మేలు ఉల్లి చేస్తుందంటారు. ముఖ్యంగా గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వంటి జిల్లాల్లో సాగవుతున్న దాదాపు 75,000 ఎకరాల్లో సాగును ఆక్రమించిన కర్నూలు జిల్లా ఉల్లి సాగుకు పెట్టింది పేరు. ప్రస్తుతం ఖరీఫ్ ఉల్లి నాటేందుకు అనువైన సమయం. మంచి యాజమాన్యంతో ఖరీఫ్ ఉల్లి నుంచి ఎకరాకు 14 నుంచి 15 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది. మరి ఈ సీజన్ పంట నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందటానికి సాగులో ఎలాంటి శాస్త్రీయ విధానాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఖరీఫ్ ఉల్లిని జూన్, జూలై నుండి అక్టోబర్, నవంబర్ వరకు సాగు చేస్తారు. ఉల్లి సాగుకు నీరు నిలవని సారవంతమైన మెరక నేలలు అనుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న రకాన్ని బట్టి 120 నుంచి 150 రోజులలో పంట పూర్తవుతుంది. యాజమాన్య పద్ధతులను సక్రమంగా పాటించిన రైతులు ఉల్లి సాగులో ఎకరాకు 100 నుంచి 120 క్వింటాళ్ల వరకు దిగుబడిని నమోదు చేస్తున్నారు. ఈ పంట సాగులో కాలానుగుణంగా రకాలను ఎంచుకోవలసి ఉంటుంది. బళ్ళారి రెడ్ పాయలు పెద్దగా ఉండి తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాలలో సాగుకు అనువుగా ఉంటుంది. పూసా రెడ్ రకం పాయలు మధ్యస్థంగా అంటే 70 నుంచి 90 గ్రాముల బరువు ఉండి తక్కువ ఘాటుతో నిల్వ నాణ్యత ఎక్కువగా ఉంటుంది. అర్కనికేతన్ ఖరీఫ్, రబీ కాలాలకు అనువుగా ఉండి ఒక్కో గడ్డ 100 నుంచి 180 గ్రాముల బరువు ఉంటాయి. పాయలు గుండ్రంగా ఎరుపు రంగులో ఉంటాయి. అర్క కళ్యాణ్ ఖరీఫ్ సీజన్కు అనువుగా ఉండి ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. అర్క ప్రగతి ఖరీఫ్, రబీ కాలాలకు అనువుగా ఉండి పాయలు గుండ్రంగా ఎరుపు రంగులో ఉంటాయి. S53 రకం పాయలు మధ్యస్థ గుండ్రంగా ముదురు గోధుమ రంగులో ఉంటాయి. అగ్రిఫోన్ డార్క్ రెడ్ పాయలు చిన్నవిగా గులాబీ రంగులో ఉండి ఘాటు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉండి రవాణాకు అనువుగా ఉంటాయి. సాధారణంగా మన రైతులు ఉల్లిని కాలానుగుణంగా 2 రకాలుగా నాటుతూ ఉంటారు. భూమిని బాగా దుక్కిదున్ని బోదెలు చేసి దానికి ఇరువైపులా నాటటం ఒక పద్ధతి అయితే, సమతల మళ్లలో నాటుకోవటం మరొక పద్ధతి. ఖరీఫ్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి కనుక బోదెలు చేసి నాటే పద్ధతిని ఆచరిస్తే గడ్డలు నాణ్యంగా ఉంటాయి. ఎకరా పొలంలో విత్తుకోవటానికి 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. ముందుగా కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి శుద్ధి చెయ్యాలి. లేదా 3 గ్రాముల థైరం లేదా కాప్టన్ కూడా ఉపయోగించి శుద్ధి చేసుకున్నట్లయితే చీడపీడల బారి నుంచి పైరును కాపాడిన వాళ్లమవుతాం. నారు పెంపకానికి నీరు నిల్వ ఉండని ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంచుకున్న పొలాన్ని 3-4 సార్లు బాగా దుక్కి దున్నుకోవాలి. ఒక్కో నారుమడి 1 మీటరు వెడల్పు, 3 మీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా ఎత్తుమళ్లను చెయ్యాలి. 2 మడుల మధ్య 1 అడుగు దూరం ఉంచుకోవాలి. ఇలా ఉంచటం వల్ల నారుమడుల మధ్య నడుస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి అనువుగా ఉంటుంది. ఎకరా పొలంలో నాటటానికి 200 నుంచి 250 చదరపు మీటర్ల స్థలంలో పెంచిన నారు సరిపోతుంది. రైతులు 50% నీడనిచ్చే షెడ్ నెట్లను ఏర్పాటు చేసుకున్నట్లయితే మొలక శాతం, నారు నాణ్యతగా ఉంటుంది. నారుమళ్లను 10 రోజులకొకసారి లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి మళ్లను బాగా తడుపుకున్నట్లయితే నారుకుళ్ళు తెగులును అరికట్టి నాణ్యమైన నారును పొందవచ్చు. నారు నాటే ప్రధాన పొలాన్ని ముందుగా 3-4 సార్లు బాగా దుక్కిదున్ని చదును చేసుకోవాలి. 30 సెంటీమీటర్ల ఎడంతో బోదెలు చేసుకుని ఇరువైపులా నాటుకోవాలి. నాటే ముందు నారును 1% బోర్డు మిశ్రమంలో ముంచి నాటడం వల్ల భూమి నుంచి ఆశించే తెగుళ్ల నుంచి పంటను కాపాడవచ్చు. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నులు
బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు 24 కిలోల భాస్వరం ఎరువును వేసి కలియదున్నుకోవాలి. 60 నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను 2 సమభాగాలుగా చేసుకుని నాటేటప్పుడు ఒకసారి, నాటిన 30 రోజులకు రెండవసారి వేసి నీటి తడిని ఇచ్చినట్లయితే గడ్డలు బాగా ఊరుతాయి. ఖరీఫ్లో అడపాదడపా పడే వర్షాలకు కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నారు నాటే ముందు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకు 1.3 లీటర్ల నుంచి 1.6 లీటర్ల వరకు పెండిమిథాలిన్ లేదా 200 మిల్లీలీటర్ల ఆక్సిఫ్లోరోఫిన్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపును అదుపులో ఉంచవచ్చు. ఆక్సిఫ్లోరోఫిన్ మందును పైరు 20 రోజుల దశలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దశలో వచ్చే కలుపును అరికట్టవచ్చు. విత్తిన 30-45 రోజుల దశలో ఒకసారి కలుపును తీయించి మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. దీనివల్ల గడ్డలు బాగా ఊరి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. వాతావరణ పరిస్థితులు, నేల స్థితిగతులను అనుసరించి ప్రతి 10 రోజులకు తడులను ఇవ్వాలి. గడ్డ ఊరే దశలో వారానికి ఒక తడిని ఇస్తే సరిపోతుంది. కోతకు 15 రోజుల ముందే నీటి తడులను ఇవ్వటం ఆపేయాలి. ఉల్లి దిగుబడులను ప్రభావితం చేసే చీడపీడలలో తామర పురుగులు ప్రధానమైనవి. ఇవి ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చటం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీన్నే రైతులు మజ్జిగ తెగులుగా వ్యవహరిస్తూ ఉంటారు. తామర పురుగుల నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఉల్లికి నష్టం చేసే తెగుళ్లలో ఆకుమచ్చ ఒకటి. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులపై మచ్చలు ఏర్పడి ఎండిపోతాయి. ఆకుమచ్చ నివారణకు 2 గ్రాముల కార్బండిజం మరియు మాంకోజెబ్ కలిపిన ద్రావణాన్ని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉల్లి 50% ఆకులు పూర్తిగా నేలపై వాలిపోయినప్పుడు తీతకు వచ్చిందని గుర్తించాలి. ఈ దశలో తీతలు జరిపినట్లయితే నిల్వలో జరిగే నష్టాన్ని అధిగమించి నాణ్యమైన ఉత్పత్తులను పొందవచ్చు. గడ్డలు పీకిన తర్వాత పొలంలోనే వీటిని ఒక వరుసలో ఉంచి 2-3 రోజుల పాటు ఆరబెట్టాలి. దీన్నే క్యూరింగ్ అంటారు. తరువాత గడ్డకు 2.5 సెంటీమీటర్ల కాడ ఉంచి ఉల్లి ఆకులను కోయాలి. దీనివల్ల కాడలోని గాఢత గడ్డలోకి చేరి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వీటిని సైజుల వారీగా గ్రేడింగ్ చేసుకుని మార్కెట్ చేసుకున్నట్లయితే అధిక ధర పొందే అవకాశముంది. ధర తక్కువగా ఉన్న సమయాల్లో రైతులు గోదాములలో నిల్వ చేసుకునే అవకాశముంది.